హీరో విజయ్ దేవరకొండకు తిరుపతిలో నిరసన సెగ తగిలింది. గతంలో రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గిరిజనులను ఉద్దేశించి విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలపైన ఈ రోజు తిరుపతిలో ఆందోళన చేపట్టారు. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన కింగ్డమ్ సినిమా ఈ నెల 31న పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా శనివారం తిరుపతిలో ఈ రోజు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. అయితే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరుగుతున్న వేదిక వద్ద గిరిజన సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. గో బ్యాక్ విజయ్ దేవరకొండ అంటూ నినాదాలు చేశారు. గిరిజనులను ఉగ్రవాదులతో పోల్చడాన్ని వారు తప్పుపట్టారు. విజయ్ దేవరకొండ పైన ఇప్పటికే తెలంగాణలో కేసు నమోదైనా ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదని, తెలంగాణలో ఈవెంట్ చేస్తే గిరిజనులు అడ్డుకుంటారని తిరుపతిలో పెట్టుకున్నారని, ఇక్కడ తాము ఖచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గత నెల 26వ తేదీ సూర్య మూవీది అతను అక్కడ ఏమని మాట్లాడాడంటే జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ దాడిలో జరిగినటువంటి వేకాలని 500 శతాబ్దాల కింద గిరిజనులు కొట్టుకుంటున్నారని చెప్పేసి అతను అవమానంగా గిరిజనులు అవమానించడమే కాకుండా ఇప్పుడు వరకు అతను ఎటువంటి క్షమాపణ కోరలేదనేసి మేము చెప్తున్నాము. మా డిమాండ్ ఏంటంటే ఇప్పుడు వరకు అతను ఎటువంటి క్షమాపణ కోరలేదన్నమాట. అలాంటిది అక్కడ అతని పేరు మీద ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే కూడా ఈ రోజు వరకు కూడా తెలంగాణ గవర్నమెంట్ అతన్ని అరెస్ట్ చేయలేదు. అక్కడ అరెస్ట్ చేయలేదనేసి అక్కడ మా వాళ్ళు గిరిజనులు అడ్డుకుంటున్నారనేసి అతను ఇక్కడైతే కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ ఇక్కడ పెట్టుకున్నాడు. ఇక్కడ గిరిజనులు ఉన్నారు, ఇక్కడ కూడా అడ్డుకుంటాము. దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనులు 12 కోట్ల మంది జనాభా ఖచ్చితంగా గిరిజనులు తనను అడ్డుకుంటామని చెప్పేసి నిలదీస్తున్నాము. అదే పనికి ఇక్కడ ఎవరైతే మన మున్సిపాలిటీ వాళ్ళు ఎవరైతే పర్మిషన్ ఇచ్చినారో ఆ పర్మిషన్ కూడా రద్దు చేయాలనేసి మా గిరిజన సైకిల్ నాయకులందరూ డిమాండ్ చేస్తున్నాము.